హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఇది వినాయక చవితి స్టార్ట్ అయిన 3వ రోజు వ్లాగ్ అండి. మా ఇంట్లో మేము పూజ చేసుకున్నాం కదండి వినాయకుడు, ఆయన్ని నిమజ్జనం చేయడానికని వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే కొన్ని వినాయకులు కనిపించాయండి. అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. అండి విగ్రహాలన్నీ ఇవి కేవలం వెళ్ళే దారిలో విగ్రహాలు మాత్రమేనండి. విడివిడిగా తీయాలంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ విగ్రహాలన్నీ చూసుకుంటే 8కైతే వచ్చేసామండి. నీళ్ళు చూసారా ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇన్ని ఉండవండి. మొన్న వరదలు వచ్చాయి కదా, అప్పటి నుంచి ఇట్లా ఫుల్గా ఉంటున్నాయి అన్నమాట. అండి ఏరు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ ఏటి నీళ్ళు ఈ బ్రిడ్జికి టచ్ అయినాయండి. అంటే చూసుకోండి ఇంకా ఎంత ఎత్తు వచ్చాయో. మీకు కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బ్రిడ్జి పైనుంచి కిందకి దిగుతున్నామండి. ఇట్లా వెళ్తే కనుక ఇది దారి ఏట్లోకి కిందకి దిగామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాలనీ కానీ ఇళ్ళు కానీ ఇవేమి కనిపించలేదండి. మొత్తం వాటర్లో మునిగిపోయినాయి అనమాట. బ్రిడ్జికి టచ్ అయినాయండి వాటరు. గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి వేరే సేఫ్ ప్లేస్కి తరలించేసిందండి. ఇప్పుడైతే వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాటర్ అని ఫుడ్ అని అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ అనే కాదండి, మనలాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మనిషికి మనిషే హెల్ప్ చేసుకోవాలి కదండి. ఇదంతా వెళ్ళే దారే. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కాపలా ఉంటున్నారండి. లోపలికైతే ఎవరిని పంపట్లేదు. ఇంకా వాళ్ళటి వెళ్ళగానే మేము లోపల ఇంకా లీలా గారు అయితే వినాయకుడిని తీసుకుని వెళ్తున్నారండి. ఆయన వెనకాల నేను కూడా వెళ్తున్నాను. ఇక్కడ చూసారా అండి, కరెంటు స్తంభాలు, పెద్ద పెద్ద సెల్ ఫోన్ టవర్స్ అన్నీ కూడా ఎట్లా పడిపోయాయో. ఎక్కడెక్కడ వరదలు వచ్చాయో, ఏ ఏరియాలో అయితే మునిగిపోయాయో అన్ని చోట్ల కూడా ఇట్లాగే పడిపోయి ఉన్నాయండి. చాలా దారుణం అనమాట. ఇవన్నీ క్లియర్ అయ్యేపాటికి చాలా రోజులు పడుతుంది. ఈ వరదలకి మనుషులే కాదండి, జంతువులు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. పాములు అయితే ఎన్ని చచ్చిపోయి ఇరుక్కుపోయి ఉన్నాయో వీటిల్లో. నీళ్ళు కూడా అంత నీటికి ఏమీ లేవండి, బురదలు బురదలుగా ఉన్నాయి. ఇంకా మేమైతే చిన్నగా అడుగులో అడుగేసుకుంటూ మొత్తానికి కొంచెం ముందుకైతే వెళ్ళామండి నిమజ్జనం చేయడానికి. ఇదిగోనండి మా వినాయకుడు, బుజ్జి వినాయకుడిని లీలాగారు అయితే నిమజ్జనం చేస్తున్నారు. అలా నిమజ్జనం చేసేటప్పుడు స్వామివారికి ఉన్న మట్టిని తీసి కొంచెం మనం బొట్లో పెట్టుకుంటాం అనమాట. లీలాగారు పెట్టుకొని నాకు పెడుతున్నారు. మీకు ఇందాక చెప్పాను కదండి, కిందకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జి చూపిస్తానని. ఇక్కడ కనబడుతుంది చూసారా వీడియోలో, ఇదేనండి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మునిగిపోయి పైదాకా వాటర్ వచ్చేసాయంటే ఇంకా మీరే ఆలోచించండి ఎంతవరకు వచ్చాయో. ఇంత ఫ్లోటింగ్లో రావడం వల్లే ఈ కింద డౌన్లో ఉన్న ఈ కాలనీ అంతా కూడా మునిగిపోయిందండి. ఇంకా మా వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము తిరిగి వచ్చేస్తుంటే ఒక బుజ్జి మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చారు నిమజ్జనం చేయడానికి. వాళ్ళైతే మా వినాయకుడిని కూడా వీడియో తీయండి అని చెప్పేసి అడుగుతున్నారండి. అందుకని ఇదంతా వీడియో తీశాను.
ఇంత పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పటికీ ఒక అదృష్టం ఏంటంటేనండి, ఈ కరెంటు స్తంభాలు ఇవన్నీ పడిపోకముందే కరెంట్ అయితే ఆఫ్ చేసేసారు. ఎందుకంటే తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు కదా, అందుకని చెప్పేసి. నిజానికి కరెంట్ కనుక ఆన్లో ఉండుంటేనండి చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయేవాళ్ళు. మనుషులకైతే ఏం జరగలేదండి, ఓన్లీ వస్తువులే పోయాయి. వస్తువులు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తెచ్చుకోలేం కదా, అంతవరకు అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇంకా అందరూ కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సెట్ అవుతున్నారండి, ఆ దేవుడి దయ వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.